రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమంలో భాగంగా మహిళా సంఘాలకు పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలను అందజేస్తున్నట్లు రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమద ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో వడ్డీ లేని రుణాలలో భాగంగా హుజూర్నగర్ మున్సిపాలిటీలో పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమంలో భాగంగా మహిళా సంఘాలకు పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలను అందజేస్తున్నట్లు రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమద ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో వడ్డీ లేని రుణాలలో భాగంగా హుజూర్నగర్ మున్సిపాలిటీలో 365 స్వయం సహాయక సంఘాలకు 1,36,62,586 రూపాయల చెక్కులను అందజేశారు. అంతేకాక సూర్యాపేట జిల్లాలోని 109 మంది దివ్యాంగులకు 1,09,00,000 రూపాయల విలువ వ్యయం చేసే దివ్యాంగుల పరికరాలను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత మహిళలతో పాటు పట్టణ ప్రాంత మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద చెక్కులను పంపిణీ చేస్తుందని చెప్పారు. దివ్యాంగులు ట్రైసైకిల్స్, మోటార్ స్కూటీలు, ల్యాప్టాప్లను ఇస్తున్నామని, హుజూర్నగర్లో ఇంకా ఎక్కువ సంఖ్యలో పరికరాలు అవసరమైతే ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, అర్హత ఉన్న వారందరికీ దివ్యాంగ పరికరాలు ఇస్తామన్నారు. అదేవిధంగా హైబ్రిడ్ సమభావన సహాయక సంఘాలకు సంబంధించినటువంటి మహిళలకు 1,36,62,586 రూపాయలు వారి అకౌంట్లకి జమ చేసే విధంగా సారు పెద్ద మనసు, సార్ ఇచ్చే చెక్ కూడా పెద్ద చెక్. లక్కవరం 1,60,000 రూపాయలు, మల్లికంటి సోమయ్య అమరారం 20,000 రూపాయలు, పొదిల్ల వాసవి పాలకీడు 26,000 రూపాయలు, బలావత్ లేని వాళ్ళందరికీ కూడా అందరికీ రేషన్ కార్డు ఇచ్చింది. ఈరోజు రాష్ట్రంలో 13,500 కోట్ల రూపాయల ఖర్చుతో 3,17,00,000 మంది మరి నిరుపేదలకి, మధ్యతరగతి వాళ్ళకి ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్న బియ్యం ఇస్తున్నాం. మన కాంగ్రెస్ ప్రభుత్వం అది మీరు గమనించాలని చెప్పి మనం కోరుకుంటున్నాం. మరి చివరిగా మన ప్రాంతానికి చరిత్రలో నిలబడిపోయే విధంగా, మన పిల్లలకు ఉపయోగపడే విధంగా హుజూర్ నగర్లో 123 కోట్ల రూపాయల ఖర్చుతో గవర్నమెంట్ అగ్రికల్చర్ కాలేజ్ మంజూరు చేసుకున్నాం. ఇక్కడ మగ్దూమ్ నగర్ లో నిర్మాణం చేయబడుతుంది. 23వ తారీఖున మన ఆహ్వానం మేరకు గౌరవనీయులు గవర్నర్ గారు జిష్ణుదేవ్ వర్మ గారు 23వ తారీఖున మట్టపల్లి గుడి దర్శనానికి రానున్నారు. ఆ సందర్భంగా మన విజ్ఞప్తి మేరకు వారు గవర్నమెంట్ అగ్రికల్చర్ కాలేజ్ శంకుస్థాపన కూడా చేయబోతుందని చెప్పి హైదరాబాద్ నుంచి వచ్చిన నేను కూడా మట్టపల్లి పోవాలి కాబట్టి తొందరలోనే ఉన్నా. 2-3 విషయాలు మీకు మనం చేస్తా. హుజూర్ నగర్ పట్టణంలో ఇండ్లు లేని వారికి 2,160 ఒక బెడ్రూమ్ ఫ్లాట్స్ కి ఇంకా అప్లికేషన్స్ ఎవరైనా ఇవ్వకుంటే రేపెల్లుండి వరకు ఇచ్చేసేయండి. వారిలో ఇండ్లు లేని వాళ్ళందరికీ కూడా హుజూర్ నగర్ మున్సిపాలిటీలో రామస్వామి గుట్టకాడ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇవ్వబోతున్నామని చెప్పి నేను మనం చెప్తున్నాను. హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలబెట్టడానికి మీ ఉత్తమన్నగా నిరంతరం కృషి చేస్తున్న విషయాన్ని మనం చేస్తున్నాం. మీరు గెలిపించిన ఎమ్మెల్యేగా రాష్ట్రంలో ఇరిగేషన్ 22వ తారీఖున నేను మళ్ళీ సాయంత్రం వచ్చి ఆ చీరల పంపిణీ కార్యక్రమం చేపడతా. హుజూర్ నగర్లో మహిళా సంఘ సభ్యులందరికీ ప్రభుత్వం ద్వారా ఉచితంగా చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా అనారోగ్యానికి గురై కొంత ప్రభుత్వం నుంచి మెడికల్ ట్రీట్మెంట్కి సాయం కింద
461 లబ్ధిదారులకి 1,92,00,000 చెక్కులు కూడా ఈరోజు పంపిణీ కార్యక్రమం ఉంది. హుజూర్ నగర్ నియోజకవర్గంలో 3,200 మంది అనారోగ్యం కారణానికి గురైన వాళ్ళకి మనం మొత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కింద 21,68,00,000 ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మీరు చప్పట్లు కొట్టలేరమ్మా. 7.5 కోట్ల రూపాయలతో కొత్త బిల్డింగ్ కట్టిస్తున్నాం. మన డిగ్రీ చదివే పిల్లలకి సరి అయిన సదుపాయాలు బిల్డింగ్ ఉన్న ఉద్దేశంతో 4.5 కోట్లతో కొత్త బిల్డింగ్ కట్టిస్తున్నాం. మీలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే గవర్నమెంట్ హాస్పిటల్ అంతకు ముందు లేదు, డయాలిసిస్ మెషిన్ డయాలిసిస్ సెంటర్ ఓపెన్ చేసినాం. ఎవరికైనా సిటీ స్కాన్ అవసరం ఉంటే గతంలో లేదు, 2.5 కోట్లతో సిటీ స్కాన్ మిషన్ కొని గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టించినాం ఉచితంగా. ఏ విధంగా బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి మన పిల్లలకి ఉద్యోగాలు రావడానికి తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద జాబ్ మేళా మనం నిర్వహించి 4,500 మంది మన పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చినాం. మన పిల్లల ట్రైనింగ్ కోసం ITI